సమాచారం. వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ఇంకొక డౌట్ ఏంటంటే గురుగారు, ఇప్పుడు మనం గమనిస్తే కూడా సదాచారం అంటే బ్రాహ్మణుల కుటుంబాలలో కూడా కొన్ని ఇప్పుడు ఊళ్ళల్లో ఉంటాయి. వాళ్ళు నిత్యం పూజ చేసి నిత్యం నైవేద్యం పెట్టి నిత్యం బలిహరణ చేస్తూ ఉంటారు. అలాంటి వారు గ్రామ దేవతలను పెద్దగా ఆరాధించిన సందర్భాలు తక్కువగా ఉంటాయి. అందులో ఉన్న ఆంతర్యం మీరు చెబుతున్నట్టుగానే గ్రామ దేవతలు అని అంటే వారు ఏమి భయంకరమైనటువంటి రాక్షస స్వరూపాలు ఏమి కాదు తల్లి. సరే, మీరు అనుకున్నటువంటి మంచి స్వరూపాలు ఏమున్నాయి చెప్పండి. మీరు అనుకున్నటువంటి మంచి స్వరూపాల్లో ఆ దుర్గాదేవి అవతారమే కదా తల్లి. ఇవన్నీ ఆ దుర్గాదేవి అవతార స్వరూపాల్లోనే కదా మీరు ఏ దేవతను ఆరాధించినా. అంటే అందుబాటులో ఉండేటువంటి అమ్మవారు కాబట్టి ఎలాంటి విధానాలు ఇక్కడ అవసరం లేదు కాబట్టి, పిలవగానే పలికేటువంటి తల్లి కాబట్టి అంత ప్రాముఖ్యత మీకు అవసరం లేదు. వెళ్ళి పొర్లు దండాలు పెట్టి కొండలెక్కి మెట్టులెక్కి అన్నీ తిరిగి షోడశోపచారాలు నిత్యం చేసి ఒక సాధన చేసి మంత్రం తీసుకుని గురువులతో ప్రయాణం చేస్తే అక్కడ మీకు దేవత కనిపిస్తుంది. మరి వీరెవరు? నువ్వు పుట్టడానికి, పెరగటానికి, అక్కడ యోగ్యుడు అవ్వటానికి, ఈరోజు నువ్వు 2 పూట్ల తినడానికి, అనుకూలత కలగటానికి, అక్కడ పాడి పంటలు పెరగటానికి గల కారణం ఎవరు? ఆ గ్రామ దేవతే. కాబట్టి విస్మరించకూడదు తల్లి. కాబట్టి ఏ ఆచార వ్యవహారాల్లోనైనా శిష్ట దేవతలు కొంతమంది, ప్రతిష్ట దేవతలు కొంతమంది. కాబట్టి ఆచార వ్యవహారాలు గ్రామదేవత ఎప్పుడు కూడా అడగలేదు తల్లి. నన్ను ఇక్కడ కూర్చోబెట్టండి, నన్ను ఇలా చేయండి. ఊరు ముత్తైదు అమ్మ, ఊరు ముత్తైదు శుభాన్ని ఇస్తుంది. కాబట్టి గ్రామదేవత అంటే ఊరు ముత్తైదు అంటే అక్క. కాబట్టి ఇలాగ ఆరాధించు అని చెప్పదు, నాకు ఇది పెట్టు అని చెప్పదు. నువ్వు ఏది పెట్టినా సంతోషంగా తీసుకుంటుంది. మిగిలినంతా తమ్ముడు చూసుకుంటాడు పోతురాజు. ఒక డౌట్ ఏంటంటే గురుగారు, ఇప్పుడు ఒక కుటుంబం కొన్ని రకాల సమస్యలతోటి సతమతం అవుతూ ఉంటుంది. ఏదో చేద్దాము, ఏదో పూజ చేద్దాము, లేకపోతే గ్రామదేవతకే ఏదో సమర్పిద్దామని అనుకుంటారు. ఆ శౌచం వస్తుంది, చేయకూడదు, కానీ సమస్య వీళ్ళని పీడిస్తూ ఉంటుంది. ఆ సమయంలో ఏం చేయాలంటారు? ఇవి మూఢనమ్మకాలు తల్లి మీరు చెప్పేది. ఎందుకంటే అశౌచాలు అనేటువంటివి ఒక 10 రోజులు 11 రోజులు అమ్మవార్లకి. వాళ్ళు ఎప్పుడు ఊరు మధ్యలోనే ఉన్నారు, ఊరు పొలిమేరలోనే ఉన్నారు. నిత్యం ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. ఈ గాలంతా వెళ్ళి ఆవహిస్తుంది. మీరు అడిగారు ఉగ్రభూతాలని, ఇవే అవి. ఇవి మనం చేయనివ్వు. ఒక సంవత్సర కాలం, ఒక 6 నెలలు మేము చేయకూడదు, వెళ్ళకూడదు, చూడకూడదు. ఉన్నప్పుడే చూడలేదు, ఇప్పుడు చూడగా వచ్చేది కొత్తది ఏముంది? అందుకని ఇవన్నీ మనం ఏర్పాటు చేసుకుని తప్పించుకోవడానికి దారులు ఎత్తుక్కోవడం. ఏ తల్లి అలా చెప్పలేదు తల్లి. అందుకని మనం ఎక్కడున్నా, ఏ ఊర్లోనున్నా, ఎంత దూరంలోనున్నా, ఎలాంటి అశౌచాలు వచ్చినా కానీ 10-11 రోజులు, తప్పితే 15 రోజులు ఖచ్చితంగా తల్లిని దర్శించుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. ఏ ఇబ్బందులు ఉండవు తల్లి. ఇవి అంతకుమించి మనం ముందుకు వెళ్ళాము అని అంటే మనం కావాలని ఏర్పాటు చేసుకునేటువంటివే. గురుగారు, ఇప్పుడు రకరకాల సమస్యలతోటి చాలా కుటుంబాలు బాధపడుతూ ఉన్నాయి. అసలు సమస్యకి మూలమేంటో కూడా తెలియని పరిస్థితి. మరి ఇప్పుడు వాళ్ళు ఒకవేళ గ్రామదేవతను సేవించాలి అనుకున్నా, పూజించాలి అనుకున్నా, వాళ్ళు ఎలా చేరుకోవాలి? అంటే ఇప్పుడు కుటుంబం మొత్తం వెళ్ళి చేరుకొని పూజించాలా? కుటుంబం నుంచి ఒక్కరు వెళ్ళి పూజిస్తే సరిపోతుందా? అది ఎలా చేయాలంటారు? దీనికి అత్యంత ప్రామాణికంతో కూడుకున్నటువంటి సందేశాన్ని అయితే ఇవ్వగలుగుతాం తల్లి. ప్రస్తుత రోజుల్లో చాలా సమస్యల్లో రుణ బాధలు, కోర్టు కేసులు, సంతాన సమస్యలు, ఇవి కాకుండా ఉంటే కొత్తగా చేహతబడులు, బాణామతులు, చల్లంగి, రకరకాల సమస్యలు, ఎన్నో రకాలైనటువంటి. ఇది కాకుండా గాలి పట్టుకుందాను, దెయ్యం పట్టిందాను, ఇంకోటి రకరకాల ఎన్నో రకాలైనటువంటి ఏదైనా ఒకటే రోగం, సమస్య. ఈ సమస్యకు ఆది మూలం ఎవరు? కారణభూతం ఎవరు? అంటే దేహ ప్రక్రియే. మనము స్వకర్మలతో చేసుకున్నటువంటి అనేక సమస్యల వల్లనే ఇవన్నీ ఇబ్బందులు వచ్చేస్తుంటాయి. మరి వీటన్నింటికి ఏదైనా పుల్ స్టాప్ ఉందా అంటే ఈ పుల్ స్టాప్ పెట్టే లోపు మనం రకరకాల వ్యయ ప్రయాసాలతో కూడుకున్నటువంటి ప్రయాణాలు చేసేసి దీనిని వక్ర దృష్టితో చూసి ఈ సమస్యకి ఇది కాలం, లేకపోతే ఇది సమస్య, లేకపోతే దీనికి ఇది విధానం అని చెప్పి లేనిపోని అపోహలకు లోనయ్యి ఈ చక్కటి దేహ ప్రసాదాన్ని సర్వనాశనం చేసుకుంటూ ఉంటాం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నీకు సమస్య వచ్చిందా చింతించాల్సిన అవసరం లేదు.
గాలి పట్టిందా చింతించాల్సిన అవసరం లేదు, దయ్యం పట్టిందా చింతించాల్సిన అవసరం లేదు, ఉగ్రభూతాలు పట్టాయా చింతించాల్సిన అవసరం లేదు, ఎవరో ఏదో ప్రయోగం చేశారా చింతించాల్సిన అవసరం లేదు, నీ కుటుంబానికి తీరని సమస్య ఏదో జరిగిపోతుందా, సమస్య దొరకడం లేదా, పరిష్కారం దొరకడం చింతించాల్సిన అవసరం లేదు. ఒక్కటే మార్గం తల్లి. ఎక్కడ పుట్టావు, ఏ ఊరు నుంచి వచ్చావు, నీ ఊరు గ్రామదేవత ఎవరు అంటే చలువ తల్లులు అంటారు వీళ్ళని. మీరు చెప్తూ ఉంటే నాకు రమణ మహర్షి గారు అన్నట్టు హూ యామై అంటే నేనెవరు అన్న ప్రశ్న ప్రతి ఒక్కరు వేసుకోవాలంటారు. అలాగేంటంటే తల్లి ఎక్కడి నుంచి వచ్చావు, ఏ ఊరు నుంచి వచ్చావు అంటే నేను ఎక్కడో హైదరాబాద్లో స్థిరపడ్డాను, సికింద్రాబాద్లో స్థిరపడ్డాను, ఢిల్లీలో స్థిరపడ్డాను కాదు, నీకు సమస్యలు ఉన్నాయి కదా, ఎక్కడి నుంచి వచ్చావు. నేను ఫలానా ఊర్లో జన్మించాను, ఆలోచించక ఒక్క నిమిషం కూడా బయలుదేరి వెళ్ళిపోండి. కుటుంబం అంతా కూడా కలిసి వెళ్ళి చలువ తల్లి దర్శనం చేసుకోవాలని అంటారు. అంటే ఎక్కడైతే ఇలాంటి జటిలమైనటువంటి సమస్య నీకుంది ఎవరి దగ్గరికి వెళ్ళకు తల్లి, ఎక్కడికి వెళ్ళకు, మోసపోకండి. ఒకటే సత్వర పరిష్కారం, కుటుంబం అంతా కూడా కలిసి వెళ్ళండి. చక్కగా ఎక్కడైతే ఏ ఊళ్ళో అయితే నువ్వు జన్మించావో ఆవిడే నీకు పరిష్కార మార్గం, అక్కడికి వెళ్ళిపోండి. కుటుంబం అంతా వెళ్ళాలి సుమా, ఒక్కరిగా వెళితే అనుగ్రహం రాదు. కుటుంబం అంతా వెళ్ళి అమ్మా ఇదిగో మీ కుటుంబ సభ్యులమంతా వచ్చాము, మేము ఇన్ని సమస్యలతో బాధపడుతున్నామే అని చెప్పి ఎప్పుడైతే నువ్వు ఆ సమస్య చెప్పావో, ఎప్పుడైతే నువ్వు జన్మించిన తల్లి దగ్గరికి వెళ్ళావో చలువు తల్లిగా కొలుస్తారు ఆ తల్లిని. ఆవిడ ఎవరైనా కానీ గ్రామదేవత. అక్కడికి వెళ్ళినప్పుడు అంత అన్నాన్ని వండి, అంత బెల్లం ముక్క, అంత పెరుగన్నము చక్కగా కలిపి తల్లికి నైవేద్యం పెట్టి, ఒక రవిక గుడ్డ అక్కడ పెట్టి, ఒక దీపాన్ని కుటుంబ సభ్యులంతా పెట్టి, ఒక 2-3 గంటలు అక్కడ నిద్రపోయి వస్తే చాలు తల్లి, అంతే. నీకు ఏ సమస్య ఉన్నా క్షణాల్లో తీరిపోతుంది. కానీ అంత సమయం మనకు కావాలంటే మరి ఆ తల్లి అనుగ్రహం ఉండాలి కదా. ఎక్కడో ఏదో ప్రయాణం చేయాలని అంటే ఎక్కడెక్కడికో సంవత్సరం ముందే మనం టికెట్లు బుక్ చేసుకుంటాం. జన్మించినటువంటి ప్రదేశానికి మనం వెళ్ళగలగాలి అని అంటే అన్ని సమస్యలకు పరిష్కార మార్గం అక్కడ దొరికేస్తుంది తల్లి. అందుకని చలువు తల్లికి చలువు నివేదనగా పెడతారు. అంటే సద్ది అన్నము అంటే అన్నములో పెరుగు కలిపి బెల్లం ముక్క పెట్టి తల్లికి నైవేద్యంగా పెట్టి, ఒక దీపాన్ని, ఒక రవిక గుడ్డను అమ్మవారి దగ్గర సమర్పించి కాస్త సమయాన్ని అక్కడ మనం నిద్రపోయి వస్తే తల్లి అనుగ్రహం ఖచ్చితంగా వస్తుంది. నువ్వు ఎంత పెద్దవాడివైనా ఏ సమస్య అయినా సరే సమస్య పోతుంది. అంతే తల్లి. ఇది తెలియకపోతే మనం ఎన్నో దారులు తొక్కుతుంటాం, ధర్మానికి తూట్లు పెడుతూ ఉంటాం. నేను వెళ్ళాను, చేశాను, అలా వెళ్ళాలి, చెయ్యాలి, అందరూ కలిసి వెళ్ళాలి. చాలామంది ఇలా మీరు అన్నట్టుగానే వెళ్ళాలి అని అనుకుంటారు, కానీ వెళ్ళలేకుండా ఆటంకాలు వస్తూ ఉంటాయి. ఏం చేయాలి అప్పుడు? అప్పుడు ఏం చేయాలనంటే ఏదో ఒక సందర్భంలో ఖచ్చితంగా వెళ్ళటానికి ప్రయత్నం చేసి తీరాల్సిందే. మనం అనుకుంటాం కాశీ క్షేత్రం వెళ్లకుండా ఏదైనా మార్గం ఉందండి అని అంటారు. ఖచ్చితంగా జీవితకాలంలో వెళ్ళాల్సిందే, వేరే ఆల్టర్నేట్ ఉండదు. అలాగే గ్రామదేవత కూడా ఆల్టర్నేట్ ఉండదు. ఇప్పుడు సంబంధం లేనటువంటి దేశంలో, విదేశాల్లో నువ్వు ఉంటే నీ ఊరు కులదైవం, నీ ఊరు గ్రామదేవత ఎవరైతే ఉన్నారో ఆ తల్లి ప్రతిమను నువ్వు ఆరాధించవచ్చు. అక్కడ నిత్యం ఆరాధన చేయొచ్చు. ఈ సమస్యను నువ్వు అక్కడ తీసుకోవచ్చు, ఎవరిని అడగక్కర్లేదు, వెంటనే అంటే నువ్వు చెయ్యాలన్న సంకల్పమే తల్లి అనుగ్రహం. అది పుట్టాలి కదా తల్లి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో దైవ దర్శనం అంటే విహారయాత్రలు అయిపోయినాయి. ఆ విహారయాత్రలు చేయటం వల్ల ధర్మం కూడా తూట్లు పడుతుంది తల్లి. For more videos like this, subscribe Big TV channel.